హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. వెనక చూస్తున్నా మీరు సపోటా చెట్టు నిండా కాయలు కాసినాయి. సపోటా కాయలు మనము వాస్తవానికి సపోటా కాయలు చెట్టు మీద మగ్గడానికి చాలా టైం పడుతుంది. దాదాపు సపోటా కాయలు అందరూ ఏం చేస్తారంటే ఒక కాయ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోటా కాయ చెట్టు మీద ఎలా ఉంటుంది, దాని మార్కెట్లో మనం తినే సపోటా కాయలు మెత్తగా ఎలా ఉంటున్నాయి, చెట్టు మీద ఎందుకు ఇంత కట్టుకుంటున్నాయి ఒకసారి మీరు రియాలిటీ చూపిస్తా. ఒకసారి చూడండి లైన్లో. బాగా లావునకాయ ఒకటి తీసుకుంటుంది చూడండి. ఆ లావునకాయ ఎలా ఉంటుందో వాస్తవానికి చెట్టు మీద మగ్గితే బోటేస్తుంటుంది. చెట్టు మీద మగ్గిన కాయ దొరికిందంటే మనకు అదుస్తున్నట్టే. చూడండి ఒక కాయ ఇద్దాం. మొత్తం బాగా లావున్నాయి. ఇది ఒక కాయ దొరికింది చెట్టు మీద. చూసిరా, చెట్టు మించి పీకినప్పుడు సపోర్ట్ కాయలో పాలు వస్తాయి. కానీ వాస్తవానికి గట్టిగా ఉంటుంది. ఇంత లావున్న గట్టిగా ఉంటుంది. ఇదే కాయను మనం ఇంట్లో ఒక 3 రోజులు 4 రోజులు ఆ పాతకాలంలో అయితే బియ్యంలో పెట్టేవాళ్ళు. బియ్యంలో పెడితే లేకపోతే ఒక బాక్స్లో వేసి మూత పెట్టినా సరిపోద్ది, మగ్గిపోతాయి. ఇది ఓ గట్టిగా ఉంటాయి. బాగా చెట్టు మీద మగ్గాలంటే చాలా రేరు నాకు తెలిసి. సేమ్ ఏ విధంగా అయితే బత్తకాయలు కూడా అంతే. చెట్టు మీద మగ్గాలంటే లాస్ట్ కొంచెం టైం ఎక్కువ వెయిట్ చేయాలి. మామూలుగా ఈ సైజు కాయలు ఎమ్మటి పీకేస్తారు. ఈ సైజులు ఎమ్మటి పీకి మార్కెట్ తీసుకుపోయి మగ్గ పెట్టుకొని మార్కెటింగ్ చేస్తారు. మనం సపోటకాయలు మార్కెట్లో తిన్నాయి వివత్సంగా ఉంటున్నాయి కదా, ఎమ్మటే వచ్చి చెట్టుకాడికి వచ్చి కాయలు నిండా కాసిన చెప్పి డైరెక్ట్ పీక్కొని తినాలని ట్రై చేస్తే ఏం తినడానికి వీలుండదు. ఒకసారి చూద్దాం అసలు ఏ టేస్ట్ ఉంటాయో. కాయ సైజ్ అయితే బాగుంది. ఇది అసలుకి మగ్గక ముందు, అదే మగ్గ పెట్టక ముందు, దాన్ని ఇంట్లో పెట్టక ముందు ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. లోపల కూడా పాలే వస్తున్నాయి. టేస్ట్ అయితే స్వీట్, బాగా మంచి స్వీట్ ఉంది. పాలు ఉండటం వల్ల మగ్గలేదు కాబట్టి మనకి మార్కెట్లో దొరికే అంత తీపి కాకుండా కొంచెం లైట్ వగలుంది. ఇదే కాయని 3 రోజులు మగ్గబెట్టగలిగితే స్వీట్ వస్తుంది, మామూలు స్వీట్ రాదు. మన చూడండి ఒకసారి కాయ ఎట్ట కాస్తుందో. ఒకసారి మొత్తం చెట్టు మొత్తం చూసిరా, మొత్తం చెట్టు బాగా కాసింది కాపు. మనకి సపోర్ట్ కావాలంటే బాగా ఇష్టం, అందుకనే మగ్గ ముందే తినాలి చేస్తున్నాం. చూద్దాం ఒకటన్నా మగ్గుద్దాం, ఒకసారి మగ్గుద్దాము ఎక్కడన్నా ఎక్కుదాం. సైజ్ అయితే బాగున్నాయి కానీ మగ్గినది ఏం దొరకట్లే, అన్ని గట్టిగా ఉన్నాయి. మగ్గపోయినప్పుడు మంచి టేస్ట్ ఉన్నాయి. మీకు ఇంకో చెట్టు చూపిస్తారా అండి, కమలకాయ చెట్టు చూపిస్తారా అండి. ఇది కూడా సపోర్ట్గా చెట్టు ఇంకా కాసి కానీ మగ్గల. ఈ కమలకాయలు సైజ్ చిన్న సైజు ఉన్నాయి. ఇంకా కొంచెం టైం పడుతుంది మగ్గడానికి. మన ఏరియాలో నల్లమల్ల ఏరియాలో మన దూరణాల్లో కూడా కమలకాయలు కాస్తున్నాయి, నిండా కాస్తున్నాయి. చూడండి మొత్తం కమలకాయలు. ఇగో గుర్తున్నాం కమలకాయలు. ఇవన్నీ బతకాయలు కాదు, ఇవన్నీ కమలకాయలు. ఆపెక్కుపోయి చూడండి, జూమ్ చేయాలి. ఆపెక్కుపోయి చాలా పడిపోయింది, బరువు ఎక్కువ. ఇగో మొత్తం కాయలే. దగ్గర వస్తాయి, మొత్తం కాయలే. చూడండి ఎన్ని కమలకాయలే. మన మార్కెట్లో దొరికే కమలకాయల కంటే ఈ మంచి టేస్ట్ ఉంటుంది. మగ్గిన తర్వాత ఈ వీడియో తీస్తాయి ఈ టూకి సంబంధించినవి. ఇక మర్చిపోయాను ఇంకోటి మీకు చూపించడం. సీతాఫలం చెట్టు మీద కాయ మగ్గుతుంది. సీతాఫలం కొన్న బెనిఫిట్ ఏంటంటే చెట్టు మీద కాయ మగ్గుద్ది. చూడండి ఎంత బాగుంది కాయ, ఎంత బాగుంది సీతాఫలం కాయ. మీకు జామ చెట్టు చూపిస్తారా అండి. జామ చెట్టు కాయలు పెద్ద కాపు పట్ల ఈ చెట్టుకి ఏమన్నా టైం ఉంది. ఈ చెట్టుకి హైబ్రిడ్ రకాలకి పడి కాపు ఫుల్ పడ్డాయి. వెనక చూస్తుంది బత్త చెట్టు. మొత్తం మా నాగేశ్వర నీట్గా అన్ని రకాల పొలంలో ఉండాలని చెప్పి మొత్తం నాకిండు. ఇది వదలకుండా అన్ని పంటలు వేసిండు. కర్రపాకు చెట్లు వేసిండు, బత్తకాయలు, కొబ్బరి చెట్లు వేసిండు. ఎదురు కొబ్బరి చెట్లు చూడండి, కొబ్బరి చెట్లు కూడా వేసిండు. అన్ని చెట్లు వేసిండు. మేము ఈరోజు 31 జనవరి కదా, ఈరోజు ఇక్కడ పార్టీ చేసుకుందామని చెప్పి అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం ఈరోజు. మీరు కూడా నాకు తెలిసి చాలామంది ఈరోజు అందరూ ఏం ప్లాన్ చేద్దాం, ఎక్కడికి పోదాం, ఎన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం లేదు, డైరెక్ట్ మొత్తం అన్ని సామాన్లు తీసుకెళ్ళి మనం మంచిగా వంట వండుకొని మంచి చెట్టు కింద కూర్చొని బాగా తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దామని చాలామంది ఆలోచనలు వస్తాయి. మేము కూడా అదే చేస్తున్నాము. కొంచెంసేపు నాకు మేము వండే అన్నం ఉండేది కానీ చికెన్ ఉండేది, మొత్తం మేము అందరం కలిసి తినేది అన్ని వీడియో తీస్తాం. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.